కలిసి ఒక వ్యక్తిని లేపాలంటే లేపను. లేపుతామా లేదా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నలుగురిని కలిసి టెస్ట్గా పెట్టేసి ఒక వ్యక్తి నార్మల్ లేపుతామా లేదా చూద్దాం. ఇన్ కేస్ మనం దీన్ని కాకుండా మన ప్రొడక్ట్ని యూజ్ చేసి అప్పుడు మనం లేపగలుగుతామా లేదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది తెలుస్తుంది. సో దాన్ని చూద్దాం ఒకసారి. మన నలుగురిని కలిసి ఈ వ్యక్తిని ఇట్లా అందరు ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టి జస్ట్ ఇక్కడ ఇక్కడ జరుగుతుంది కింద పెట్టండి. ఇట్లా పెట్టండి. కింద చేతులు మొదలండి. ఇట్లా ఇట్లా నేను ఎట్లా పెట్టండి ఇట్లా పెట్టండి. ఇట్లా రెండేళ్ళు ఇట్లా పెట్టండి. ఇక్కడ ఇట్లా పెట్టండి. ఎప్పుడైతే నేను 3 అంటానో 3 అన్నా 4 పైకి అనండి. సో జస్ట్ నేను ఎప్పుడైతే 3 అన్నప్పుడు మీరు పైకి అనండి. 1 2 3 ఓకే. సో ఇప్పుడు మనం ఎంత బలాన్ని ఉపయోగించినా కూడా లేవలేదు, ఎవరు కూడా లేపలేకపోతుంది. సో సేమ్ అలాగే ఇప్పుడు మన మ్యాగ్నెట్ థెరపీ ఏదైతే ఉందో మనం మ్యాగ్నెట్ వాడుకుంటూ జస్ట్ ఈ బెల్ట్ దీన్ని మ్యాప్ చేసినప్పుడు సో దీన్ని మ్యాప్ చేసినప్పుడు దీని నుంచి ఎనర్జీ అనేది దీనికి వాటర్కి ఎలా పాస్ అవుతుందో చూద్దాం. ఈ వాటర్ తాగిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ డెమో పైకి ఎత్తడం చూద్దాం. అప్పుడు కూడా ఆ వ్యక్తి లేస్తుందా లేదా తెలుస్తుంది. దీనికి ఉండేటువంటి మన మ్యాగ్నెట్ ఎనర్జీ ఎలా వస్తుంది వాటర్ అనేది తెలుస్తుంది. అందరికి ఒక్కొక్క వాటర్ తాగి ఒకసారి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఈ వాటర్లో కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ కమ్యూనికేషన్ అయ్యింది. ఆ ప్యాడ్ పెట్టడం ద్వారా మన ఈబయోటోరియం మ్యాగ్నెటిక్ ప్యాడ్ పెట్టడం ద్వారా వాటర్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మీకు ఎనర్జీ కన్వర్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సేమ్ సార్ను కూడా మళ్ళీ ఇందాక పొజిషన్లోనే ఇప్పుడు మీరు అదే పొజిషన్లోనే లిఫ్ట్ చేయగలుగుతారు. అది నిజమా కాదా అనేది సేమ్ ఇప్పుడు ఇందాక లాగానే ట్రై చేయండి. ఒకసారి ఓకేనా? సేమ్ అందరూ నలుగురు ఒకే మూమెంట్ సేమ్ మళ్ళీ సేమ్ ఇట్లనే పెట్టండి. ఇట్లా పెట్టి మళ్ళీ 1 2 3 అన్నా సేమ్ అప్పుడు మూమెంట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మనకి ఎలా ఉందో చూద్దాం. ఓకే సేమ్ మీరు గ్రిప్ తీసుకోండి బాగా. 1 2 3 చిన్నగా దించారు చిన్నగా ఏం చేసినారు ఇందాక ఇంతకుముందు అయితే మనకు గట్టిగా లేకపోయింది కదా. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు వాటర్ తీసుకున్నామో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది వాటర్ పాస్ అయిందో అప్పుడు మన బాడీలో సెల్స్ మనం ఎప్పుడైతే ఆ వాటర్ తీసుకున్నామో మన బాడీలో కూడా 72% వాటర్ పర్సెంటేజే ఉంటుంది. సో ఎందుకు అంత తొందరగా మ్యాగ్నెటిక్ పవర్ అనేది పాస్ అవుతుందంటే మన సెల్స్ ద్వారా ఎప్పుడైతే వాటర్ వెళ్తుందో మన సెల్స్కి ఆ పవర్ అనేది పాస్ అవుతాయి. అప్పుడు మనకు ఆ సెల్స్ పాస్ అయిన ఆ పవర్ ద్వారానే ఆ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ పర్ ఎట్లా అంటే మన జీవం ఉన్న దానికైతేనే దాన్ని అలా పవర్గా లేపగలుగుతాం. ఏం జీవం లేని దాన్ని తీసుకొచ్చేసి లేపుతామంటే దానికి లేపు. ఎందుకు అంటే దాంట్లో ఆక్సిజన్ అనేది పాస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే లిఫ్టింగ్ చేయడం ఈజీ అవుతుంది. కొంతమంది ఛాలెంజ్ చేస్తారు, ఎక్కడికైనా పోయిన తర్వాత రాయి తీసుకొచ్చి పెడతాం లేపండి, వేరే తీసుకొచ్చి పెడతాం లేపండి, ఇప్పుడు లేపుతారా చూస్తాం. ఎందుకంటే దాంట్లో ఆక్సిజన్ లెవెల్ అని ఉండదు, అది నిర్జీవమైన దాన్ని లేపలేదు. ఇక్కడ ఏంటంటే నీకు సెల్స్ లో ఆక్సిజన్ పాస్ అవుతున్నప్పుడు ఈ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది, అప్పుడే దాన్ని లేపగలుగుతాం. సో అది మెయిన్ బేస్. సేమ్ ఇప్పుడు మనం వితిన్ ఒక సెకండ్లలోనే ఇంత ఎనర్జీ ఉంది. రెగ్యులర్గా మనం వాటర్ తీసుకుంటే మన బాడీలో కూడా సేమ్ ఆ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. ఎందుకంటే మనం మేజర్గా మనం ఏం చేయవలసింది ఏంటంటే ఈ వాటర్ తాగితే మన ఆక్సిజన్ అనేది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫాస్ట్గా సప్లై కావడానికి అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇది యూజ్ చేయమని చెప్పేది అడిగే 1 నిమిషం 2 నిమిషాల్లో మనం ఇంత ఎఫెక్ట్ చూపిస్తే రోజు వాడితే మనం ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. అది మెయిన్. మనం ఎందుకంటే ఒక 2-3 నిమిషాలు అవుతుందంటే రెగ్యులర్ వాడుతుందంటే ఎంత ఎనర్జీ వస్తుందో తెలుస్తుంది. సో అది మెయిన్ కాజ్. సో థ్యాంక్ యూ ఆల్. సాగర్ జస్ట్ బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై.